ఏపీలో రాజకీయ వాతావరణం ఎట్లా తయారైందంటే మరీ దారుణంగా తయారైంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అటువంటి యుద్ధం చూస్తుంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు మంచి పనులు చేస్తే ప్రజలు ఎప్పుడూ హర్షిస్తారు, మళ్ళీ బ్లెస్ చేస్తారు అధికారంలో రావడానికి. అలాగే ప్రతిపక్షం నిర్ణయాత్మకంగా వ్యవహరించుంటే వాళ్ళకి అవకాశం ప్రజలు ఇస్తారు. వాళ్ళకంటే రూలింగ్ పార్టీ కంటే ప్రతిపక్షమే బెటర్ అని అనుకుంటే ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా ఇదవుతుంది. కానీ ఇప్పుడు ఆ గీతాంజలి అనే ఆడబిడ్డ తను జీవితం కోల్పోయింది. ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏ పార్టీని ఎవరికి వాళ్ళు దులిపేసుకొని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు ఓపెన్గా. ఒకళ్ళు సానుభూతి పొందాలని చూస్తున్నారు, ఒకళ్ళు మాకు సంబంధం లేదు, ఇది వాళ్ళు చేసిన హత్య అని చెప్పి ఇటు ప్రతిపక్ష అధికార పార్టీలు ఏపీలో ఆ చావు వేదికగా కూడా దారుణమైనటువంటి వాతావరణం అసహ్యం పుట్టిస్తుంది అన్నమాట. సాధారణంగా న్యూట్రల్గా ఆలోచించే ఆలోచనా పరులకి, విద్యావంతులకి ఏపీ రాజకీయాలు ఈ రోజున పక్కనున్న తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు కొంత బెటర్ ఏమో. అక్కడ అసలు ఎంత దుర్మార్గంగా తయారవుతుంది వాతావరణం రోజు రోజుకి అంటే చెప్పనలవి కాదు మాటల్లో. దానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ తప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తను అధికార పార్టీకి సంబంధించి తనకేదో ఒక ఇల్లు ఇచ్చారు, అది ఇది అని చెప్పి అది పట్టుకొని ఉంటే అది సరే ప్రచారం కోసం చెప్పించారో దేనికోసం చెప్పించారో ఏదన్నా కానివ్వండి, ఆ అమ్మాయిని అంతగా వేధించడం అవసరమా? సరే ట్రోల్ చేశారు, అవి మరీ హర్ట్ అయిపోయి ప్రాణాలు తీసుకునే విధంగా హర్ట్ చేస్తే ఏమన్నట్లు అది? అంటే మనం మనుషులం కాదా? మనలో మరి ఆ సున్నితత్వం అనేది చంపేస్తూ ఉన్నారు కొంతమంది, కొన్ని పార్టీలు. నిజంగా ఏపీలో అది రాజకీయం అని అంటాం అది సరైన మాట కాదేమో. అది కుల మత రవిడి గుండా అన్ని రకాల మనుషుల్లో ఉన్న అన్ని రకాల దుష్ట లక్షణాలు కలగలిపి ఉన్నటువంటి రాజకీయ వాతావరణం క్రియేట్ చేయబడింది అక్కడ. దానికి బాధ్యులు ఎవరు ఎంత అనేది ప్రజలకు తెలుసు. ఈ రోజున ఇద్దరు ఆడబిడ్డల తల్లి లేదు, ఇప్పుడు తల్లి దూరం అయిపోయింది. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? చిన్న బిడ్డలు వాళ్ళు. ఎంత జీవితం ఉంది ఆ గీతాంజలికి? ఎంత దుర్మార్గం ఇది! చావు మీద శవాల మీద మరమరాలు ఏరుకుంటా ఉన్నారు. చాలా చాలా బాధాకరమైనటువంటి రాజకీయ ఇది ఈ తరహా వాతావరణం రావడానికి. అధికార పార్టీ మాకు సంబంధం లేదు, మేము మంచి చేస్తే మాకు మంచి చేసిందని చంపారని చెప్పి ప్రతిపక్షం పార్టీ పైన వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం మాకు అసలు సంబంధం లేదు, వాళ్లే లేనిపోనిది చెప్పి ఇది చేశారు, యుద్ధంలోకి వచ్చింది కాబట్టి తను మరి బాణం వేసినప్పుడు ప్రతి బాణం వదిలితే తట్టుకోలేక అట్లా అయిపోయింది, అదే వాళ్లే బాధ్యులు మొత్తానికి అసలు అని చెప్పి ప్రతిపక్షం అధికార పార్టీని ఆరోపిస్తూ ఉంది. ఒకళ్ళ ఇట్లా చూసాం మనం. అక్కడ ఇది జరగగానే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయి ఏదో మంచి చేస్తున్నట్టుగా కుటుంబానికి ఆమె చావు మీద ఇదే ఏరుకునే ప్రయత్నాలు చేసినటువంటి వాతావరణం మనం చూడవచ్చు. నిజంగా గ్రూపుల్లో కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల అభ్యర్థులు ఎవరైనా ఎక్కడ చనిపోతే అదేంటది ఆ శవం దగ్గరగా నిలబడి దండాలు పెట్టి అమ్మ దరిద్రం వచ్చి అంతకుముందు చచ్చిపోవటం బెటరు. మీరు ఏదో సహాయం చేస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తే సరిపోదా? మీకు ప్రేమ ఉన్నట్టు ఏదో బాధపడుతున్నట్టు ఎందుకు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? మీ పార్టీలను బట్టి మీరు గెలుస్తారు కదా, గెలుపోవటములు ఉంటాయి కదా, ఎందుకు ఆ డ్రామాలు? అది నిజం కాదని మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకే తెలుసు, అందరికీ తెలుసు. సరే ఆ పలానా చోట పలానా ఒక అభ్యర్థి నియోజకవర్గంలో చనిపోయిండు, వాళ్ళకి ఇప్పుడు ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయన ఇంత ఇచ్చిండు, తర్వాత దిక్కుండు శవాలతో కొనుక్కోవటమేగా ఇది. అదొక గెలుపా? మీ పార్టీలు మీ బతుకులు దగలబెట్ట అమాయకులను బలి తీసుకుంటా ఉన్నారుగా. ఎంత బాధాకరం ఇది నిజంగా. ఆ కుటుంబం వైపు నుంచి ఆ అమ్మాయి చనిపోవటం, అది చిన్న వయసులో అట్లా అయిపోతే ఎంత వేదన కలుగుతుంది. అదే మన కుటుంబంలో
మన చెల్లో అక్కో అయితే ఆలోచించండి. అది నిజంగా మీరు మనసున్న వాళ్ళు అయితే మరి రాక్షసుల్లాగా తయారవుతున్నారు కదరా బాబు. ఛీ 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 ఛీ. ఈ దుర్మార్గం నిజంగా అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇద్దరూ బాధ్యులే గీతాంజలి మరణానికి. నా దృష్టిలో అయితే ఒక పౌరుడిగా ఒక ఇదిగా నేను ఒక సామాన్యుడిగా స్పందిస్తున్నా. ఈ అమ్మాయి చావుకి ఇద్దరు బాధ్యులే. ఎవరిది ఎంత అనేది దేవుడు నిర్ణయిస్తాడు. యేసు ప్రభు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తన కుటుంబానికి జరిగింది అన్యాయం. తనని దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. తనను మానసికంగా ఇప్పుడు అందరూ ఒకేలాగా ఎందుకుంటారు? ఆడబిడ్డల విషయంలో కొంచెం మనుషుల్లాగా వ్యవహరించంటారా నాయన. మీ ఇది తగలబడ మీ అక్కో చెల్లో అని భావించండి. అట్లా ఒక ఆడబిడ్డకు సంబంధించి ఏదన్నా వాళ్ళు ఏదో సరే వాళ్ళకి ఏమన్నా కొంచెం రెమ్యూనరేషన్ వస్తే వాళ్ళు అట్లా చెప్తున్నారేమో, వాళ్ళకి ఏదైనా సోషల్ మీడియాలో కొద్దిగా పేరు ఉంటే ఆ పేరును కూడా వాడుకుందామని వీళ్ళు ప్రభుత్వాలు పనులు చేసి ఏడిస్తే మంచిగా ఈ ఎవరెవరికో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ పేర్లు అవి ఇవి పట్టుకోవాల్సిన కర్మేం పట్టింది ఏ పార్టీకైనా ఎక్కడైనా ఏదైనా. ఇవన్నీ చెయ్యక పనులు చేయకుండా పై పని షో అప్పులు చేసి గెలుద్దామని అనుకుంటే ఎట్లా? ప్రజలు అన్నీ ఆలోచన చేస్తారు కదా. ప్రజలు మరి ఆర్థిక నేరగాడు జైల్లో పెట్టి అది ఇది అంటే అవన్నీ పట్టించుకున్నారా? 2019లో పట్టించుకోలేదు. మరి ఇప్పుడు పరిపాలన చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా నచ్చట్లేదు. ఏదో మార్పు కోరుకుంటా ప్రయత్నాలు మనకు సర్వేలు చెప్తా ఉన్నాయి. జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి? అధికారం లేకపోతే జీవించలేరా? మరి అభివృద్ధి చేయాలి, సంపద క్రియేషన్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పట్టణీకరణ నగరాల అభివృద్ధి జరగాలి. ఇవన్నీ చేయాలి కదా. మరి ఏది ఒకళ్ళే తిట్టిపోసుకోవడమే సరిపోతుంది సోషల్ మీడియాలో. ఈ దుర్మార్గం పాడుగాని ఏది ఏమైనా కూడా గీతాంజలి అనే ఒక బీసీ బిడ్డ తన జీవితాన్ని ఇట్లా రైలు కింద పడి ముగించుకునడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కారణమే, 3 పార్టీలు కారణమే. ఇటు కూటమి, అటు వైసీపీ రూలింగ్ పార్టీ. వీళ్ళకే దేవుడు అనేవాడు శిక్ష వెయ్యాలి. వీళ్ళే బాధ్యులు. ఎవరి పర్సంటేజ్ ఎంత అనేది అది దేవుడే నిర్ణయిస్తాడు. అదొక గెలుప సావుల మీద నిర్ణయం చేసుకొని సానుభూతుల మీద గెలుద్దామని అనుకోవటం అంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఏ పార్టీకైనా ఎవరికైనా పనులు గట్టిగా మంచిగా చేసి ఉంటే ప్రజలే మాకు ఆ పార్టీయే కావాలని పట్టుకొని కూర్చుంటారు, దీవిస్తారు. వాళ్ళే డిసైడ్ చేసి గెలిపిస్తారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రజల మీద బలవంతాన్ని రుద్దుతూ హింస పెడుతూ మమ్మల్ని ఎన్నుకుంటారా చేస్తారా అంటే ఎందుకు? ప్రజాస్వామ్యం క్రైసిస్లో పడ్డ ప్రతిసారి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూనే ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇటువంటి దారుణాలు జరగకుండా ఒక చట్టం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ట్రోలర్స్ పైన. అది ఏ పార్టీలకు సంబంధం లేదు. ముఖ్యంగా ఆడబిడ్డల విషయాల్లో అనేక రకాల చట్టాలు ఉన్నాయి కానీ అవి సమర్థవంతంగా ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి ఇట్లా చేస్తారు. ఎట్లా మరి బాధితులకు న్యాయం జరిగేది ఎక్కడ? ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చినా మాత్రం ఆ బిడ్డలకి తల్లి ఆడ నుంచి వస్తుంది. గీతాంజలి మిగిలిన జీవితం ఎంతో ఉంది కదా, అంతా ఆవిరైపోయింది కదా. ఇది చాలా వేదన కలిగించే అంశం. రాజకీయాల పట్ల ఏహే భావం కలుగుతూ ఉంది. దేవుడు అనేవాడు ఉంటే ఆమె మరణానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలకుండా శిక్షించాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇటువంటి సంఘటనలు బాబు మహానుభావులు సోషల్ మీడియాలో పార్టీల తరఫున పనిచేస్తున్నటువంటి తమ్ముళ్ళారా అన్నలారా, కొంచెం ఆడబిడ్డల పైన రాసేటప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మరి దారుణంగా వాళ్ళని హర్ట్ చేసే విధంగా రాయకుండా ఒక మీ ఆడబిడ్డల గురించి రాసేటప్పుడు మీ అక్క గురించో, మీ అమ్మ గురించో, మీ చెల్లి గురించో, చెల్లి లాంటి మనిషి గురించి మనం రాస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని రాయాలని చెప్పి నేనైతే విన్నవిస్తున్నా.